దొంగలాగా నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. చివరి క్షణాల్లో ఆరోగ్యం అంతా క్షీణించిపోయినాక హాస్పిటల్ బెడ్ మీద కాదు ప్రియ దేవుని బిడ్డ, మరణ పడక మీద కాదు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేది. నీకు అంత బాగా ఉన్నప్పుడే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క పరిస్థితిలో నువ్వు ఆయనకి నమ్మకంగా జీవించాలి. లోకం వైపు, లోకాశుల వైపు చూసి ఎంతోమంది భార్యాభర్తలు లేదంటే అక్రమ సంబంధాల్లో పడిపోయి, ఎంతోమంది యవనస్తులు జారత్వంకు దూరంగా పారిపోమంటే జారత్వంలో పడిపోతూ, ఎంతోమంది లేదంటే వ్యభిచారంలో పడిపోతూ ఆయన వైపు చూడలేక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారంట. ఎంతోమంది లోకంతో సహవాసం చేస్తూ ఉన్నారంట. ప్రియదేవుని బిడ్డ, యేసయ్య వైపు నువ్వు చూడాలి. యేసయ్య వైపు నువ్వు చూడలేక నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపి తన వైపు నేను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నా దగ్గరకు రండి, నీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను. నీకు నిత్య జీవం కావాలంటే యేసయ్య దగ్గరకు నువ్వు రావాలి.